brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పరీక్షతో చెలగాటం. ఎస్, ఎంత నిర్లక్ష్యం, ఎంతటి ఉదాసీనత, విద్యార్థుల జీవితాలతో చెలగాటమే ఇది. ఏడాదికి సరిపడా ఫీజులు కట్టించుకుని ఏడాది పొడవునా చదువులు చెప్పి వారిలో ఎన్నో ఆశలు నింపి చివరకు పరీక్షలే రాయకుండా చేసింది ఆ కాలేజ్ యాజమాన్యం. తిరుపతి నుంచి అందుతున్న బ్రేకింగ్ ఇది. తిరుపతిలో ఎస్ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నిర్వాకం ఇది. హాల్ టికెట్ అందక పరీక్షలు రాయలేకపోయారు 10 మంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. విద్యార్థులతో ఫీజులు కట్టించుకొని హాల్ టికెట్స్ ఇవ్వలేదు కాలేజ్ నిర్వాహకులు. తొలి రోజు ఇంగ్లీష్ పరీక్ష నిమిత్తం సెంటర్ కు తీసుకెళ్తామని బస్సు ఎక్కించుకొని అక్కడి వరకు తీసుకెళ్లారు. కానీ పరీక్ష రాయకుండానే వెనక్కి తీసుకొచ్చారు. అసలు హాల్ టికెట్స్ ఏంటని, ఎక్కడున్నాయని విద్యార్థులు కాలేజీ నిర్వాహకులను అడిగారు. కానీ వారి నుంచి సమాధానం నిల్. పరీక్షలు రాశామని ఇంటి దగ్గర చెప్పాలంటూ హుకుం జారీ చేశారు. అయితే యాజమాన్య నిర్వాకాన్ని విద్యార్థులకు చెప్పేశారు. దీంతో ఈ రోజు కాలేజీకి వచ్చి వారిని నిలదీశారు పేరెంట్స్. కాలేజ్ ఎదుట విద్యార్థుల పేరెంట్స్ ఆందోళనకు దిగారు. పెనమరూరులో కాలేజ్ ఏర్పాటుకు పర్మిషన్ తీసుకుని ఓం ఎస్ఎస్వి పేరుతో తిరుపతి బైరాగ్ పట్టడిలో కాలేజ్ను నిర్వహిస్తున్నారు. అయితే ఇంటర్ బోర్డ్ అధికారుల తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాలేజీలపై నిఘా లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీరా ఎగ్జామ్ రాసేంత వరకు కానీ పేరెంట్స్కి తెలియదు ఇది తిరుపతిలో ఉండే కాలేజ్ కాదు, పెరుమూరులో ఉండే కాలేజ్ అని. అక్కడ బిల్డింగ్ని, అక్కడ అడ్రస్ని తీసుకొని ఇక్కడ పెట్టి అడ్మిషన్స్ తీసుకొని కొంతమంది నిర్లక్ష్యం కారణంగా 10 మంది విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాయలేకుండా పోయారు. వాళ్ళ మొదటి ఎగ్జామ్ కూడా వాళ్ళని తీసుకెళ్ళి చిత్తూరులో భోజనాలు పెట్టించి ఇంట్లో పేరెంట్స్కి మీరు ఎగ్జామ్ రాస్తారని చెప్పండి, డైలీ ఇదే విధంగా రండి, మిమ్మల్ని మేము పాస్ చేస్తామని చెప్పారు. ఏ విధంగా పాస్ చేస్తారు, ఎట్లా పాస్ చేస్తారు, ఏంటి ఇది? ఎడ్యుకేషన్ అంటే అంత చీప్ అయిపోయిందా, అంత ఘోరంగా నడుస్తుందా?